ఇంకో గ్రామం అండి, పోలవరం ప్రాజెక్టులో మునిగిపోయే గ్రామం ఇదొకటి. ఒకానొక టైంలో మన తెలుగు చలనచిత్ర మొత్తం రంగాన్ని ఆకర్షించిన గ్రామం అన్నమాట ఇది. ఎంతో ఎంతో అందమైన గ్రామం అన్నమాట ఇది. రీసెంట్గా మన రంగస్థలంలో రామ్ చరణ్ గారు నటించిన ఆ గ్రామ పెద్ద యొక్క ఇల్లు కూడా ఇక్కడే ఉందని మనం చూద్దాం. అది కూడా ఏమంటే ఇంతకుముందు బాలయ్య బాబు గారు నటించిన ఒక్క మగాడు కానీ, చిరంజీవి గారు నటించిన ఆపద్బాంధవుడు కానీ, ఇట్లాంటివన్నీ సీన్స్ ఈ సినిమాకి సంబంధించినవన్నీ ఇక్కడ జరిగాయి. చూద్దాం, మాటలు కూడా మనకు తెలిసినంత వరకు మనం చూద్దాం. చూడండి, ఇది ఇక్కడ ఉన్న ప్రాథమిక పాఠశాల అన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము ఏంటా అని. ఏంటండి, శ్రీ కోదండరామ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం. ఇది చూడండి, ఇంతకు ముందు వచ్చిన వరద తాకిడికి ఏ విధంగా అయితే ఉందో మనకి ఈ మట్టి ఆనవాళ్ళను, ఆ గోడకున్న మట్టిని నీటి యొక్క చారలు చూడండి ఏ విధంగా ఉన్నాయో. అందువల్లే అక్కడేమో రామాలయం, అది కోదండ రామాలయం అనుకుంటున్నాను, లేదా ఆంజనేయ స్వామి గుడి ఏమో అని అనుకుంటున్నాను నేనైతే. చాలా ఉన్నాయి ఇక్కడ, చాలా అద్భుతాలు, చాలా చాలా సినిమాలు. ఇదే ఈ ఊరి యొక్క నమూనాని ఇంచుమించుగా ఆయన హైదరాబాద్లో సెట్లు పరంగా వేసి మనకి సినిమా అనేది చూపించారు. చూడండి, ఈ ఇల్లు ఎంత బాగుంది, అప్పుడు కట్టడం కాబట్టి వరద దగ్గరికి ఏ విధంగా శిథిలం అయిపోయినాయి ఒక్కొక్కటి. ఇక్కడున్న ప్రజలు ఏ విధంగా అనుకుని ఉంటారో, వాళ్ళు ఏమంటారు, పుట్టి పెరిగి ఇక్కడే బతకాలని జీవనం సాగిస్తూ ఉంటుంటే గంగమ్మ వచ్చి మీరు ఇక్కడొద్దు, సురక్షితం కాదు, వేరే చోటికి వెళ్ళి ఉండండి అన్నట్టుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కానీ వాళ్ళంతా ఇదిగా బాధపడి ఉంటారో. మనకి ఒక స్థలంలో పుట్టి పెరిగి మనమే జాబు నిమిత్తం వేరే చోటికి వెళ్ళడానికి ఎంత ఇబ్బంది అయితే పడతామో, ఇక్కడున్న జనాలు ఇక్కడ నివసించి పుట్టి పెరిగి ఉన్న జనాలు కూడా ఇక్కడి నుంచి తరలడానికి ఏ విధంగా ఇబ్బంది పడి ఉంటారో మనం ఒకసారి. స్వామి ప్రసన్నాంజనేయ రామభక్త హనుమాన్. నా పిలుపు వినిపించిందా స్వామి? రోజులాగే ఈ రోజు కూడా శుభం జరగాలని ఆశీర్వదించు స్వామి. అలాగే